రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రులు కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఆపరేషన్ సింధూర్ కు మంత్రి మండలి సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆపరేషన్ లో ఆర్మీ చూపుతున్న శక్తియుక్తులకు మంత్రి మండలి అభినందనలు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్ర రాజధాని పేరును అమరావతిగా నిర్ణయిస్తూ గతంలోని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 యొక్క సెక్షన్ 5 యొక్క సబ్ సెక్షన్ మరియు సెక్షన్ 5కు వివరణలో చట్ట సవరణ కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అమృత్ 2.0 కింద రాష్ట్ర జల కార్యాచరణ ప్రణాళిక మొదటి మరియు రెండవ విడతలో గతంలో చేసిన సవరణల అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల్లో 281 పనులను ఎస్ఎన్ఏ స్పర్శ ప్లాట్ఫామ్ ద్వారా కన్సెషనరీ హైబ్రిడ్ యూనిటీ మోడల్ కింద చేపట్టడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ పనులకు సంబంధించి ప్రతిపాదించిన 12 రకాల నిబంధనలకు కూడా ఆమోదం తెలిపింది. ఈ విధానం వల్ల రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల మౌలిక వసతులు పెద్ద ఎత్తున కల్పించడం జరుగుతుందన్నారు. I salute the brave warriors of Indian Armed Forces for swiftly avenging the Pahalgam terror attack. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేయడం జరిగింది. సో అదే లైన్లో మంత్రి మండలి కూడా మన ఆర్మ్ ఫోర్సెస్ చూపిస్తున్న ధైర్య సాహసాలని కానివ్వండి, మన భారతదేశం యొక్క ప్రతిష్టను ఇమిడింపజేసే విధంగా మన దేశాన్ని కాపాడుకుంటున్న తీరు ధైర్య సాహసాలతో, అదేవిధంగా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో భారతదేశం యొక్క శక్తిని ప్రదర్శించినందుకు మరి తీర్మానం ద్వారా చేయటం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాదు దేశం యావత్తు ఆర్మ్డ్ ఫోర్సెస్ వెనకాల ఐక్యంగా నిలబడతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు సుదీర్ఘంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే చెప్పలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు 3 రాజధానులు రకరకాల పేర్లు పెట్టి ఏ రాజధాని కూడా నిజం చేయటానికి కనీస ప్రయత్నం చేయని పరిస్థితులను మనం చూసాం. తెలుగు ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీ రాష్ట్ర రాజధాని ఏది అని ఇతర రాష్ట్రాలు కానీ ఇతర దేశస్తులు కానీ అడిగితే చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి మనందరం కూడా చూసాం. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర రాజధానికి గర్వించదగ్గ రాజధాని, ఈ రాష్ట్రానికి గర్వించదగ్గ రాజధానిని నిర్మించాలనే ఆలోచన ప్రీతం ముఖ్యమంత్రి గారు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకసారి రాష్ట్ర విభజన చట్టం 2014 చూసినట్టయితే దాంట్లో సెక్షన్ 2, సెక్షన్ 5 ప్రకారం ఏంటంటే నిర్దేశింపబడిన కాలపరిమితి వరకు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉంటుంది. నిర్దేశింపబడిన సమయం తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా, కొత్తగా నిర్ణయించబడే రాజధాని అమరావతికి ఆంధ్రప్రదేశ్కి ఉంటుందని చెప్పేసి ఆ చట్టంలో పేర్కొనబడింది. అంటే రాజధాని పేరు ఎక్కడ కూడా తెలుపుకోకుండా ఈరోజు దాన్ని అమెండ్మెంట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదు, అమరావతి విభజిత ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఏదైతే ప్రపోజల్ వచ్చిందో దాన్ని మంత్రిమండలి ఆమోదించడం జరిగింది.